విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, జ్ఞాపకశక్తి పెంపొందించాలనే లక్ష్యంతో కరీంనగర్లో సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో ప్రత్యేకంగా పిరమిడ్ మెడిటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. చదువుతో పాటు మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సానుకూల ఆలోచన విధానం పెంపొందించాలనే లక్ష్యంతో విద్యార్థులకు ధ్యానం యొక్క ప్రాముఖ్యత వివరించారు. ధ్యానం ద్వారా పిల్లల్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటుగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడి ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలియజేశారు. కానీ వాళ్ళ వృత్తిని వదిలిపెట్టి ఈ మెడిటేషన్ ఈ పిల్లలకు తీసుకొస్తూ స్పిరిచువల్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ఈ ఎనర్జీని, ఈ శక్తిని పిల్లల్లోకి నింపాలని, మంచి సమాజాన్ని నిర్మించాలని మంచి ఉద్దేశంతో వీళ్ళు పిల్లల్ని సందర్శిస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, కోరుకుంటారు. కానీ ఎక్కడో ఒక దగ్గర కంట్రోల్ తప్పిపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర కంట్రోల్ ఈ చదువులు ఎక్కడ చూసినా మరి అసత్యమే ఉంది. ఈ సైన్స్, ఏ సైన్స్ అంటే దట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్. ఏంటి? ఆధ్యాత్మిక శాస్త్రము. ఇది కూడా ఒక శాస్త్రమే. ఆ స్పిరిచువల్ సైన్స్ మిమ్మల్ని మరి యువర్ నార్మల్ అండ్ న్యాచురల్ బ్రెత్, జరుగుతున్న శ్వాసని గమనించండి. దానంతటదే మీ మూసుకొని మీ శ్వాసని, జరుగుతున్న శ్వాసని కేవలం గమనించండి. స్ట్రైట్గా కూర్చోవలసిన అవసరం లేదు. కంఫర్ట్గా క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తెరవద్దు. నాకు ఇక్కడ కనిపిస్తుంది. గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చేస్తున్నారు. లైక్ గౌతమ్ బుద్ధ. ఎవరు మాట్లాడొద్దు, మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ బీ సిటెడ్. ఉంటుంది, సెల్ఫ్ కంట్రోలింగ్ ఉంటుంది. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు. గుడ్.